ఎవడైతే నాకేంటి ఎవరేమనుకుంటే నాకేంటి జనం రోడ్ల మీదకొచ్చిన సుంకాలతో ప్రపంచ దేశాలు గుర్రుమంటున్నా పెద్దన్న మాత్రం ఫరక్ పడను అంటున్నాడు. తగ్గేదే లేదంటున్నాడు. మొండివాడు రాజు కంటే బలవంతుడు అంటారు. అలాంటిది రారాజే పంతానికి పోతే బతుకు బస్టాండ్ అయిపోతుందని గుండెలు గుప్పెట్లో పెట్టుకున్నాడు సగటు అమెరికన్. అమెరికా అధ్యక్షుడి సుంకాల దెబ్బకు వ్యాపారవేత్తల నుంచి వినియోగదారుల దాకా, రైతుల నుంచి పరిశ్రమల యజమానుల దాకా అందరూ బెంబేలెత్తిపోతున్నారు. ధరలు పెరుగుతాయని సామాన్యుడు ఆందోళన చెందుతుంటే తమ ఎగుమతులకు విదేశాల్లో గిరాకీ పడిపోతుందని వ్యాపారుల ఆందోళన. ఇప్పటికే అధిక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్న అగ్రరాజ్యంలో సుంకాల దెబ్బతో అనేక వస్తువుల ధరలు మరింత పెరగబోతున్నాయి. ట్రంప్ సుంకాల ప్రభావంతో అమెరికా వ్యవసాయ రంగంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. అతిపెద్ద మార్కెట్ అయిన చైనా ప్రతీకార సుంకాలు పెంచడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అమెరికాలో పండే సోయాబీన్, జొన్నల్లో సగానికి సగం చైనాకు ఎగుమతి అవుతుంటాయి. వీటితో పాటు మొక్కజొన్న, బీఫ్, చికెన్లను చైనా దిగుమతి చేసుకుంటుంది. పోయినేడాది చైనా $24.65 బిలియన్ వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. అమెరికా చర్యకు ప్రతీకారంగా చైనా 34% సుంకాలను విధించడంతో వాటి ధరలన్నీ పెరిగి డిమాండ్ తగ్గబోతుంది. చైనా ఇకపై అమెరికా నుంచి కాకుండా బ్రెజిల్, ఇతర దేశాల నుంచి సోయాబీన్, బీఫ్, చికెన్, ఇతర ఉత్పత్తులను దిగుమతి చేసుకునేలా ఉంది. మద్యం తయారీకి అమెరికా నుంచి ఇన్నేళ్లు జొన్నలను దిగుమతి చేసుకుంటున్న చైనా ఇప్పుడు వేరే దేశాల వైపు చూసేలా ఉంది. మొదటిసారి అధ్యక్షుడైనప్పుడు ట్రంప్ను అమెరికా రైతులంతా సమర్థించారు. కానీ ఇప్పుడు వారే ఏమిటి పిచ్చి నిర్ణయాలని మండిపడుతున్నారు. అమెరికా కీలక వ్యాపార భాగస్వాములైన మెక్సికో, కెనడాలపై కూడా కనికరం చూపకుండా సుంకాలతో చావగొట్టేశారు ట్రంప్. ట్రంప్ చర్యలతో ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుంకాల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి నిరుద్యోగం, ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ట్రంప్ సుంకాలు అమెరికా భవిష్యత్తుపై పెను ప్రభావం చూపిస్తాయని దిగ్గజ బ్యాంకర్ జేపీ మోర్గాన్ వార్నింగ్ బెల్ మోగించింది. ట్రంప్ ప్రతీకార సుంకాలతో 1.3% ఉన్న అమెరికా జీడీపీ -0.3% పడిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తుంది. ఫలితంగా అగ్రరాజ్యంలో ఈ ఏడాది ఆర్థిక మాంద్యం తలెత్తే ప్రమాదం ఉందంటోంది జేపీ మోర్గాన్. ద్రవ్యోల్బణానికి తోడు ఉద్యోగాల కుదింపు అమెరికాలో అలజడి రేపుతుంది. ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసెస్ కు చెందిన 20,000 మంది ఉద్యోగులను తొలగించాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇది మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 4వ వంతుకు సమానం. ట్రంప్ టారిఫ్లతో అమెరికాకు దిగుమతయ్యే వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. మార్కెట్లో డిమాండ్ తగ్గితే మళ్లీ కంపెనీలు ఉద్యోగాల్లో కోతలు మొదలు పెడతాయి. ఆర్థిక మాంద్యంతో అమెరికాలో నిరుద్యోగ రేటు 5.3% పెరగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ దేశాలపై ట్రంప్ సుంకాలు, టారిఫ్లు అమెరికా స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మార్కెట్ పతనం కావడంతో 2 రోజుల ట్రేడింగ్లో ఇన్వెస్టర్లు దాదాపు $6 ట్రిలియన్, అంటే మన కరెన్సీలో సుమారు 500 లక్షల కోట్లు నష్టపోయారు. కోవిడ్ తర్వాత ఇది అతిపెద్ద వారపు క్షీణతగా చెబుతున్నారు. ట్రంప్ చర్యలు అమెరికా ఆర్థిక వ్యవస్థను మరింత దిగజార్చే ప్రమాదం ఉందంటున్నారు మాజీ అధ్యక్షుడు ఒబామా. ట్రంప్ టారిఫ్లతో అమెరికాకు ఒరిగిందేం లేదంటున్నారు ఎక్స్ ప్రెసిడెంట్. జనం నిరసనలను, ఆందోళనలను, రాజకీయ ప్రత్యర్థుల విమర్శలను అస్సలు పట్టించుకోవడం లేదు ట్రంప్. తానేం చేసినా దేశం కోసం, జాతి కోసమేనంటున్నారు. అక్రమ వలసదారులను తరిమేస్తూ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నారు. అమెరికా పౌరసత్వానికి వీలు కల్పించే గోల్డ్ కార్డ్స్ ను అనౌన్స్ చేశారు. ఆర్థిక వినాశనాన్ని పట్టించుకోకుండా ధనవంతులు కావడానికి ఇదో సువర్ణ అవకాశం అంటూ తన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు ట్రంప్. సామాజిక భద్రత, మెడికేడ్లను ట్రంప్ ఎల్లప్పుడూ రక్షిస్తారని భరోసా ఇస్తోంది వైట్ హౌస్. ప్రపంచమంతా ఆందోళన పడుతుంటే భవిష్యత్తును ఇప్పుడంతా ట్రంప్ కళ్లతోనే